Good morning, students. Now we are going to continue the last topic, that is nothing but classification of alloy steels. So previous classifications వచ్చేసరికి based on the standards ని బేస్ చేసుకొని we are already classified out. And coming to first of all we have to know what is alloying. So alloy steels అంటున్నాం కాబట్టి alloying అంటే ఏంటంటే changing chemical composition of steel by adding elements with పర్పస్ టు ఇంప్రూవ్ ఇట్స్ ప్రాపర్టీస్ కంపేర్డ్ ది ప్లెయిన్ కార్బన్ స్టీల్ అమ్మ. సో నార్మల్ కార్బన్ స్టీల్ తోటి కంపేర్ చేసుకుంటే సో అల్లాయ్ స్టీల్స్లో ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఎలా యూజ్ చేస్తున్నామంటే కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ స్టీల్ బై యాడింగ్ ఎలిమెంట్స్ అమ్మ. సో డిఫరెంట్ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవడం వల్ల మనం అల్లాయ్ స్టీల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అండ్ అల్లాయ్ స్టీల్స్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల వీ కెన్ ఇంప్రూవ్ ఇట్స్ ప్రాపర్టీస్ అమ్మనే. మెకానికల్ ప్రాపర్టీస్ అయినా అయి ఉండొచ్చు ఆర్ ఫిజికల్ ప్రాపర్టీస్ అయినా కూడా అయి ఉండొచ్చు. వీ కెన్ ఇంప్రూవ్ ది ప్రాపర్టీస్ కంపేర్ టు ప్లెయిన్ కార్బన్ స్టీల్. ప్లెయిన్ కార్బన్ స్టీల్తో కంపేర్ చేస్తే అల్లాయ్ స్టీల్స్ హ్యావింగ్ గుడ్ ప్రాపర్టీస్ అమ్మ. అండ్ అల్లాయ్ స్టీల్స్ ఆర్ ఐరన్ వేర్ అదర్ ఎలిమెంట్స్ కెన్ బి యాడెడ్ టు ఐరన్ టు ఇంప్రూవ్ అమ్మ. సో అల్లాయ్ స్టీల్స్లో ఐరన్ అనేది మెయిన్ కాన్స్టిట్యూట్గా ఉంటుంది. అండ్ ఐరన్తో పాటు సమ్ ఆఫ్ ది అదర్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేస్తున్నాం, కార్బన్ కాకుండా. సో కార్బన్ అండ్ ఐరన్ యాడ్ చేస్తేనే వీ కెన్ గెట్ స్టీల్ అమ్మ. సో కాబట్టి ఈ ఐరన్తో పాటు కార్బన్ కాకుండా సమ్ అదర్ ఆఫ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయడం వల్ల వీ కెన్ ఇంప్రూవ్ ది ప్రాపర్టీస్ అమ్మ. సో లైక్ ఇక్కడ మెకానికల్ ప్రాపర్టీని ఇంప్రూవ్ చేస్తున్నాం, లైక్ స్ట్రెంగ్త్ కానీ హార్డ్నెస్ని కానీ ఆ టఫ్నెస్ని కానీ క్రీప్ అండ్ హై టెంపరేచర్ రెసిస్టెన్స్. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం బై యాడింగ్ ఆఫ్ సమ్ అదర్ ఎలిమెంట్స్ అండ్ ఇంక్రీజెస్ వేర్ రెసిస్టెన్స్ అమ్మ. సో అంటే ఏంటంటే అరగడం అనేది తగ్గుతుంది. అంటే మెటీరియల్ని మనం లోడ్ అప్లై చేస్తున్నప్పుడు ఆర్ ప్రెజర్ అప్లై చేస్తున్నప్పుడు ఆర్ యూటిలైజ్ చేస్తున్నప్పుడు వేర్ రెసిస్టెన్స్ అనేది ఉంటే మెటీరియల్ అనేది తొందరగా అరిగిపోకుండా ఉంటుంది. అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాపర్టీస్ లైక్ కరోజన్ అంటే ఏంటి, మనం ఒక ఐరన్ రాడ్ని కానీ ఎన్విరాన్మెంటల్లో వదిలేస్తే ఏమవుతుంది, ఆఫ్టర్ సమ్ డేస్ ఇట్ విల్ బి డస్టెడ్ అవుట్. అట్ ద సేమ్ టైం కరోజన్ అనేది కంప్లీట్గా పార్ట్ మొత్తాన్ని తినేస్తుంది, ఐరన్ మొత్తాన్ని కరోజన్ అనేది తినేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, రాడ్ స్ట్రెంగ్త్ అనేది రెడ్యూస్ అయిపోతుందమ్మా. సో కాబట్టి మనం ఈ ఎలిమెంట్స్ని యాడ్ చేయడం వల్ల వీ కెన్ ఇంప్రూవ్ ది కరోజన్ రెసిస్టెన్స్ అమ్మ. These are the properties which has to be improved for adding of some other elements అమ్మ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటల్ అల్లాయస్కి వచ్చేసరికి వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ బేసిక్ క్లాసిఫికేషన్స్ ఆర్ దేర్ అమ్మ. దోస్ ఆర్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్. అగైన్ కమింగ్ టు ఫెర్రస్ అల్లాయస్కి వచ్చేసరికి క్యాస్ట్ ఐరన్ అండ్ స్టీల్స్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఫెర్రస్ అల్లాయస్ అమ్మ. సో అగైన్ క్యాస్ట్ ఐరన్లో కూడా వైట్ క్యాస్ట్ ఐరన్ అండ్ గ్రే క్యాస్ట్ ఐరన్స్ అనేవి ఉన్నాయి టైప్స్. అండ్ కమింగ్ టు స్టీల్స్కి వచ్చేసరికి లో అల్లాయ్ స్టీల్స్ అండ్ హై అల్లాయ్ స్టీల్స్ అమ్మ. అండ్ లో అల్లాయ్ స్టీల్స్కి వచ్చేసరికి లో కార్బన్ స్టీల్, మీడియం కార్బన్ స్టీల్ అండ్ హై కార్బన్ స్టీల్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు హై అల్లాయ్కి వచ్చేసరికి టూల్ స్టీలు, స్టెయిన్లెస్ స్టీలు. సో ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ది హై అల్లాయ్స్ కిందకి వస్తున్నాయమ్మా. సో దీస్ ఆర్ ది బేసిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ అల్లాయ్ మెటల్స్ అమ్మ. అండ్ అల్లాయ్ స్టీల్స్ గ్రూప్డ్ ఇంటూ లో, మీడియం అండ్ హై అల్లాయ్ స్టీల్స్గా మెయిన్గా ప్రైమరీగా డివైడ్ చేశారు. అండ్ హై అల్లాయ్ స్టీల్స్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ గ్రూప్ కిందకు వస్తాయమ్మ. సో స్టెయిన్లెస్ స్టీల్ ఏదైతే మెటీరియల్ ఉంటుందో దోస్ ఆర్ కమ్స్ అండర్ ది హై అల్లాయ్ స్టీల్స్. అండ్ మోస్ట్ అల్లాయ్ స్టీల్స్ ఇన్ యూజ్ ఫాల్ అండర్ ది కేటగిరీ ఆఫ్ లో అల్లాయ్ స్టీల్స్. సో మోస్ట్ ఆఫ్ ది కండిషన్ ప్రజెంట్ డేస్లో యూజ్ చేసేవన్నీ కూడా లో అల్లాయ్ స్టీల్స్ కిందకే వస్తాయమ్మా. అండ్ అల్లాయ్ స్టీల్స్ ఇన్ జనరల్ విత్ ఎలిమెంట్స్ యాజ్, సో సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాం జనరల్గా. దోస్ ఆర్ 1.65% ఆఫ్ మ్యాంగనీస్, 0.60% ఆఫ్ సిలికాన్ అండ్ 0.60% ఆఫ్ కాపర్ అమ్మ. అండ్ మోస్ట్ అల్లాయింగ్ ఎలిమెంట్స్ ఇంక్లూడ్స్కి వచ్చేసరికి క్రోమియం, నికెలు, మాలిబ్డినం, వెనడియం. సో ఇవి మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో యూస్ చేస్తున్నాం అమ్మ. అండ్ టంగ్స్టన్, కోబాల్ట్, బోరాన్ అండ్ కాపర్ని యాడ్ చేస్తున్నాం టు ఇంప్రూవ్ ది ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ అల్లాయ్ స్టీల్స్కి వచ్చేసరికి
ఆహ్, జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ రిలేషన్ టు ప్లెయిన్ కార్బన్ స్టీల్ అమ్మ. అంటే జనరల్ ప్లెయిన్ కార్బన్ స్టీల్‌లో మనం ఏదైతే ఈ ఎలిమెంట్స్‌ని యాడ్ చేయకుండా ఉంటున్నామో వాటికి అండ్ ఈ అల్లాయ్ స్టీల్ ఏదైతే ఎలిమెంట్స్‌ని యాడ్ చేస్తున్నామో వాటికి కంపేరింగ్ అని తీసుకుంటే గ్రేటర్ హార్డనబిలిటీ. సో, హార్డ్‌నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. లెస్ డిస్టార్షన్ అండ్ క్రాకింగ్. అంటే మెటీరియల్ అనేది క్రాక్స్ ఫార్మ్ అవ్వదు. డిస్టార్షన్ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవ్వవు. అండ్ స్ట్రెస్ రిలీఫింగ్ అనేది ఎటుంటుంది హార్డ్‌నెస్ అంటే బాడీ మీద లోడ్ అప్లై చేసినా గానీ స్ట్రెసెస్ అనేవి ఎక్కువగా ఉండవు. అండ్ లెస్ గ్రెయిన్ గ్రోత్. సో, గ్రెయిన్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంది అనుకోండి, అలాంటి సిట్యుయేషన్‌లో మెటీరియల్ ప్రాపర్టీస్ రెడ్యూస్ అవుతాయమ్మా. అంటే మెటీరియల్ అనేది ఈజీగా బ్రేక్ అయిపోవడం, తొందరగా డిఫార్మ్ అయిపోవడం జరుగుతుంది. సో, కాబట్టి గ్రెయిన్ గ్రోత్ అనేది తక్కువగా జరుగుతుంది. అండ్ హయ్యర్ ఎలాస్టిక్ రేషన్ అండ్ ఎండ్యూరెన్స్ స్ట్రెంగ్త్. సో, ఎండ్యూరెన్స్ స్ట్రెంగ్త్ కూడా ఆహ్, ఎక్కువ వరకు సస్టైనబిలిటీ ఉంటుందమ్మా. అండ్ హై టెంపరేచర్ స్ట్రెంగ్త్. అంటే ఎక్కువ టెంపరేచర్ అప్లై చేసినా కూడా మెటీరియల్ అనేది సస్టైన్ అవుతుంది. అండ్ బెటర్ మెషనబిలిటీ అట్ హై హార్డ్‌నెస్. సో, హై హార్డ్‌నెస్ దగ్గర కూడా మెషనబిలిటీ అంటే మెషనింగ్ అనేది కూడా బాగా చేయొచ్చు. అంటే కావాల్సిన ఫామ్‌లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి హార్డ్‌నెస్ ఉన్నా కూడా. అండ్ గ్రేటర్ డక్టిలిటీ అట్ హై స్ట్రెంగ్త్. సో, హై స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు కూడా డక్టిలిటీ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. సో, దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్. కమింగ్ టు డిసడ్వాంటేజెస్‌కి వచ్చేసరికి మెయిన్‌లీ కాస్ట్ అమ్మ. కంపేర్ టు ప్లెయిన్ కార్బన్ స్టీల్‌తో కంపేర్ చేస్తే ఈ ఆహ్, ఆహ్, అల్లాయ్ స్టీల్ విచ్ యాడింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ హ్యావింగ్ కాస్ట్ అమ్మ. సో, కాస్ట్‌లీ అండ్ స్పెషల్‌గా హ్యాండిల్ చేసుకోవాలి. అండ్ టెండెన్సీ టువర్డ్స్ ఆస్టనేట్ రిటెన్షన్ అమ్మ. సో, ఈ ఆహ్, ఎలిమెంట్స్ యాడ్ చేసిన అల్లాయ్ స్టీల్స్‌లో ఆస్టనేట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ దానివల్ల రిటెన్షన్ ప్రాబ్లమ్స్ కూడా అరైజ్ అవుతాయమ్మా. దీస్ ఆర్ ది డిసడ్వాంటేజెస్. అండ్ టెంపర్ బ్రిటిల్‌నెస్ ఇన్ సర్టెన్ గ్రేడ్స్. సో, సమ్ ఆఫ్ ది టెంపరేచర్స్ దగ్గర అండ్ సమ్ ఆఫ్ ది గ్రేడ్స్ దగ్గర అవి బ్రిటిల్‌నెస్‌గా కూడా ఉంటాయమ్మా. సో, దీస్ ఆర్ ది డ్రాబ్యాక్స్. అండ్ పర్పస్ ఆఫ్ ది అల్లాయింగ్. అసలు మనం అల్లాయింగ్ ఎందుకు చేయాల్సొస్తుంది? సో, ఎందుకోసం అనంటే స్ట్రెంథెనింగ్ ఆఫ్ ది ఫెర్రైట్ అమ్మ. సో, బేసిక్‌గా ఐరన్ ఈజ్ నథింగ్ బట్ ఫెర్రైట్ అమ్మ. సో, ఫెర్రైట్ ఒక్కటిగా తీసుకుంటే అది డక్టైల్‌గా ఉంటుంది. డక్టైల్‌గా ఉందంటే స్ట్రెంత్ తక్కువగా ఉంటుంది. సో, కాబట్టి స్ట్రెంథెనింగ్ ఆఫ్ ది ఫెర్రైట్ అండ్ ఇంప్రూవ్డ్ కరోజన్ రెసిస్టెన్స్ అమ్మ. కరోజన్ ప్రాబ్లమ్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, హార్డ్‌నెస్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం, హార్డనబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, గ్రెయిన్ సైజ్‌ని కంట్రోల్ చేసుకోవడం కోసం, అంటే ఎక్కువ గ్రెయిన్ సైజ్ ప్రొడ్యూస్ అయ్యి అవి బ్రేక్ అవ్వకుండా ఉండడం కోసం. నెక్స్ట్ గ్రేటర్ స్ట్రెంత్ అమ్మ. సో, స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది బై యాడింగ్ ఆఫ్ ఆర్ బై యూజింగ్ ఆఫ్ అల్లాయ్. అండ్ ఇంప్రూవ్డ్ మెషనబిలిటీ. సో, మెషనబిలిటీ అనేది అంటే మెషనింగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ హై ఆర్ లో టెంపరేచర్ స్టెబిలిటీ అమ్మ. సో, హై టెంపరేచర్ దగ్గర అండ్ లో టెంపరేచర్స్ దగ్గర కూడా ఈ మెటల్ అనేది స్టేబుల్గా ఉంటుంది. అండ్ డక్టిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ టఫ్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ వెయిట్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందమ్మా. సో, ఇప్పుడు మనం ఏమేమి ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నాం టు ఇంప్రూవ్ ది స్ట్రెంగ్త్ అట్ ద సేమ్ టైం ప్రాపర్టీస్ అమ్మ. సో, ఫస్ట్ వన్ ఈజ్ క్రోమియం. సో, ఈ క్రోమియం అనేది యాడ్ చేయడం వల్ల మెటల్ అనేది స్టీల్ అనేది హార్డ్‌గా అవుతుంది. అండ్ నికెల్ అండ్ మ్యాంగనీస్ మేక్ ఇట్ టఫ్. సో, నికెల్ అండ్ మ్యాంగనీస్ అనేది టఫ్‌గా ఉండడం కోసం యూజ్ అవుతుందమ్మా. సో, ఇక్కడ మనం ఎంతెంత కాన్స్టిట్యూషన్‌లో యాడ్ చేస్తున్నామంటే 2% ఆఫ్ కార్బన్ అండ్ 12% ఆఫ్ క్రోమియం టూల్ స్టీల్ గ్రేడ్‌కొచ్చేసరికి ఇది చాలా హార్డ్‌గా ఉంటుంది అండ్ హార్డ్ వేరింగ్‌గా ఉంటుందమ్మా. అండ్ 10% ఆఫ్ కార్బన్ అండ్ 12% ఆఫ్ క్రోమియంకి వచ్చేసరికి మోడెస్ట్ హార్డనింగ్ అంటే మీడియం హార్డనింగ్ అనేది ఉంటుంది. అండ్ 13% ఆఫ్ మ్యాంగనీస్ స్టీల్, దీన్ని హ్యాడిఫైడ్ స్టీల్ అంటారమ్మా. సో, ఇది స్టీల్ టఫ్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో, దీస్ ఆర్ ది కాంపోనెంట్స్ యాడింగ్ బై ఇంప్రూవింగ్ ఆఫ్ ది ప్రాపర్టీస్. అండ్ మ్యాంగనీస్కి వచ్చేసరికి 1% నుంచి 5% లోపలగానే యాడ్ అయితే టఫ్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుందమ్మా. సో, ఏమేమి బేసిక్ అల్లాయింగ్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నాం అంటే మ్యాంగనీస్. సో, మ్యాంగనీస్ అనేది సల్ఫర్ తోటి యాడ్ చేయడం వల్ల ప్రివెంట్ బ్రిటిల్‌నెస్. బ్రిటిల్‌నెస్ అనేది ప్రివెంట్ చేస్తున్నాం. అంటే ఏంటి, స్టీల్ అనేది జనరల్‌గా మనం పడితే బ్రేక్ అవ్వడం గానీ, ఆ స్ట్రెంత్ అనేది తొందరగా లూజ్ అవ్వడం గానీ జరగదు. ఎందుకని, ఇది సమ్‌వాట్ డక్టిలిటీ అనేది ఉంటుంది. సో, ఆ డక్టిలిటీ అనేది సల్ఫర్‌తో పాటు మ్యాంగనీస్‌ని యాడ్ చేయడం వల్ల దట్ ఈస్ నథింగ్ బట్ గ్రేటర్ దాన్ 1% యాడ్ చేయడం వల్ల వీ కెన్
ఇంప్రూవ్ దట్ ప్రాపర్టీ అమ్మ. అండ్ ఇంక్రీజ్ హార్డనబిలిటీ. సో హార్డనబిలిటీని ఇంక్రీజ్ చేయాలంటే 11-14% అనేది యాడ్ చేయాలమ్మా. అండ్ హార్డ్నెస్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, డక్టిలిటీని ఇంప్రూవ్ చేసుకుంటుంది. అండ్ హై స్ట్రెయిన్ హార్డనింగ్ కెపాసిటీ అమ్మ. సో స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాండిల్ చేసే కెపాసిటీగా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎక్సలెంట్ వేర్ రెసిస్టెన్స్ అమ్మ. వేర్ రెసిస్టెన్స్ అంటే అరిగిపోకుండా ఉండే గుణం అనేది ఎక్సలెంట్గా ఉంటుంది బై యాడింగ్ ఆఫ్ మ్యాంగనీస్. అండ్ ఐడియల్ ఫర్ ఇంపాక్ట్ రెసిస్టెన్స్ టూల్స్. అంటే ఇంపాక్ట్ లోడ్ అనేది యాడ్ చేసినప్పుడు టూల్స్ అనేవి ఈజీగా బ్రేక్ అయిపోకుండా ఉండడం కోసం వీ కెన్ యూజ్ దిస్ మ్యాంగనీస్. నెక్స్ట్ వన్ ఇస్ సల్ఫర్. ఇది బ్రిటిల్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మెషనబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. మ్యాంగనీస్ అనేది యాడ్ చేయడం వల్ల ఇది ఇంకా బెటర్గా కన్వర్ట్ అవుతుంది ఈ సల్ఫర్కి మ్యాంగనీస్ యాడ్ చేయడం వల్ల. అండ్ సమ్ ఫ్రీ మెషనింగ్ స్టీల్స్ కంటైన్ 0.08% to 0.15% ఆఫ్ సల్ఫర్ అమ్మ. సో సల్ఫర్ కాంబినేషన్ అనేది ఈ కాంబినేషన్స్ లోపల ఈ లిమిట్ లోపలే యాడ్ చేయాలి. ఇంతకన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ యాడ్ చేస్తే ఇంపాక్ట్ అనేది ఉండదమ్మా. అండ్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి సల్ఫర్ అనేది 11xx అమ్మ. సో సల్ఫరైజ్డ్ ఫ్రీ కటింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు, దాన్ని 11xx అనే పేరుతోటి పిలుస్తారమ్మ. అండ్ నెక్స్ట్ నికెల్. సో నికెల్ అనేది యాడ్ చేయడం వల్ల స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది, స్టెబిలిటీ అండ్ టఫ్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నికెల్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి అంటే నికెల్ యాడ్ చేసిన స్టీల్ ఏదైతే ఉందో వాటికి పర్టికులర్ నేమ్స్ అనేవి ఇస్తారమ్మా. 30xx అంటారు. ఇక్కడ నికెల్ అనేది 0.7% ఉంటుంది అండ్ క్రోమియం 0.7% ఉంటుంది. అండ్ నెక్స్ట్ 31xx అంటారు, దీన్ని నికెల్ 1.25% యాడ్ చేస్తాం అండ్ క్రోమియం 0.6% యాడ్ చేస్తామమ్మా. అండ్ నికెల్ 32xx అంటున్నారు, దీనిలో నికెల్ అనేది 1.75% యాడ్ చేస్తాం, క్రోమియం 1% యాడ్ చేస్తాం. అండ్ 33xxకి వచ్చేసరికి నికెల్ అనేది 3.5% యాడ్ చేస్తాం, క్రోమియం 1.5% యాడ్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఇస్ క్రోమియం. సో క్రోమియం అనేది జనరల్గా లెస్ దాన్ 2% కన్నా తక్కువే యూస్ చేస్తాం. అండ్ ఈ ఎలిమెంట్ యాడ్ చేయడం వల్ల హార్డ్నెస్ అండ్ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ కరోజన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో స్టీల్ అనేది తొందరగా తుప్పు పట్టకుండా ఉండడం కోసం ఈ క్రోమియం అనేది యాడ్ చేయడం వల్ల ఇట్ విల్ స్టేబుల్ ఆక్సైడ్ సర్ఫేస్ అనేది క్రియేట్ చేస్తుందమ్మా. అంటే ఏంటి, అవుట్ సైడ్ సర్ఫేస్ ఏదైతే ఉందో అది అట్మాస్ఫియర్ తోటి రియాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం యూజ్ అవుతుంది. అండ్ ఇది జనరల్గా నికెల్ అండ్ మాలిబ్డినియం కాంబినేషన్తో యూజ్ చేస్తారమ్మా. అండ్ 30xx నికెల్ 0.7%, క్రోమియం 0.70% అండ్ 5XXX క్రోమియం అల్లాయ్స్ అంటారు. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది మెటీరియల్ అమ్మ. అండ్ 6XXXకి వచ్చేసరికి క్రోమియం అండ్ వెనిడియం అల్లాయ్స్ అంటారు. అండ్ 41XXXకి వచ్చేసరికి క్రోమియం మాలిబ్డినం అల్లాయ్స్ అంటారమ్మ. సో దీస్ ఆర్ ది కండిషన్ ఆఫ్ ది క్రోమియం. అండ్ నెక్స్ట్ వెనడియం. సో వెనడియంకి వచ్చేసరికి జనరల్గా 0.303 to 0.25% లిమిట్ లోపల యూస్ చేస్తారు. అండ్ ఇది యూస్ చేయడం వల్ల స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ డక్టిలిటీ అనేది రెడ్యూస్ అవ్వదు స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయినా కూడా. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ టంగ్స్టన్ అమ్మ. ఈ కార్బైడ్ ఏదైతే యాడ్ చేస్తున్నాం కార్బన్, దాన్ని స్టేబుల్ చేసుకోవడం కోసం అండ్ హార్డ్నెస్ ఇంప్రూవ్ హై టెంపరేచర్ కూడా హార్డ్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. అండ్ ఇవి జనరల్గా స్టీల్స్లో యూస్ చేస్తారమ్మ. టంగ్స్టన్ అంటే ఏంటి, టూల్స్ మనం ఏదైతే మెటల్ కటింగ్ కోసం కానీ ఆర్ మెటల్ని ఏదైనా ప్రాసెస్ చేసుకోవడం కోసం కానీ యూస్ చేసే టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో టంగ్స్టన్ యూస్ చేయడం వల్ల హార్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ టూల్స్ అనేవి జనరల్గా వర్క్ జరిగేటప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందమ్మా. అలాంటప్పుడు కూడా హార్డ్నెస్ అనేది తగ్గి ఆ టూల్స్ బ్రేక్ అవ్వకుండా ఉండడం కోసం ఈ టంగ్స్టన్ అనేది యూజ్ అవుతుందమ్మా. నెక్స్ట్ కాపర్కి వచ్చేసరికి దిస్ విల్ బీ యూజ్డ్ ఇన్ ద లిమిట్ ఆఫ్ 0.10 to 0.50% అమ్మా. అండ్ ఇది కరోజన్ రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ రెడ్యూస్డ్ సర్ఫేస్ క్వాలిటీ అండ్ హార్ట్ వర్కింగ్ ఎబిలిటీ. సో ఇది సర్ఫేస్ క్వాలిటీని రెడ్యూస్ చేస్తుంది అండ్ హార్ట్ వర్కింగ్ ఎబిలిటీ. సో హై టెంపరేచర్ దగ్గర వర్క్ చేసే ఎబిలిటీని రెడ్యూస్ చేస్తుందమ్మా. యూజ్డ్ ఇన్ లో కార్బన్ స్టీల్, షీట్ స్టీల్స్ అండ్ స్ట్రక్చరల్ స్టీల్స్. సో ఇది కరోజన్ రెసిస్టెన్స్ బట్ డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి సర్ఫేస్ క్వాలిటీ అనేది రెడ్యూస్ అవుతుందమ్మా. నెక్స్ట్ వన్ ఇస్ సిలికాన్. సో ఇది 2% దాకా యాడ్ చేయొచ్చు అండ్ దీన్ని యాడ్ చేయడం వల్ల స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ డక్టిలిటీ అనేది తగ్గకుండా ఉంటుందమ్మా.
అండ్ ఇది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఈ సిలికాన్ అనేది యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ మాలిబ్డినం. సో మాలిబ్డినంకి వచ్చేసరికి జనరల్గా -0.3% యాడ్ చేస్తాం. అండ్ హార్డెనబిలిటీని అండ్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మాలిబ్డినం కార్బైడ్స్ హెల్ప్ ఇంక్రీజ్ క్రీప్ రెసిస్టెన్స్. అంటే ఏంటంటే ఆ మెటీరియల్కి కార్నర్స్ దగ్గర కానీ లోపల కానీ క్రాక్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం ఎట్ ఎలివేటెడ్ టెంపరేచర్స్ హార్ట్ వర్కింగ్ టూల్స్ అంటే ఏంటి, టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి హై టెంపరేచర్ దగ్గర యూజ్ చేయాలి. అలాంటప్పుడు అవి టూలు క్రాక్స్ ఫామ్ అవ్వడం కానీ ఇన్నర్గా క్రాక్స్ ఏమైనా ఫామ్ అవ్వడం కానీ జరగకుండా ఈ మాలిబ్డినం అనేది యూజ్ అవుతుందమ్మా. నెక్స్ట్ వన్ ఈజ్ బోరాన్. సో ఈ లో కార్బన్ స్టీల్స్లో కెన్ డ్రాస్టికల్లీ ఇంక్రీజ్ హార్డెనబిలిటీ. సో హార్డెబిలిటీ అనేది బోరాన్ యాడ్ చేయడం వల్ల సడన్గా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మెషనబిలిటీ అండ్ కోల్డ్ ఫార్మింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ అవుతుందమ్మా. మెషనబిలిటీ అంటే ఏ ఫామ్లోకి కావాలంటే ఆ ఫామ్లోకి బెండ్ చేసుకోవడం వర్క్ చేయొచ్చు. అండ్ కోల్డ్ ఫార్మింగ్ అమ్మ అంటే ఏంటి, ఏదన్నా మెటల్ని మనం హీట్ చేయకుండా డైరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నా కూడా అవి బ్రేక్ అవ్వకుండా క్రాక్స్ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ బోరాన్ అనేది యూస్ చేస్తామమ్మా. నెక్స్ట్ అల్యూమినియంకి వచ్చేసరికి ఇది డీఆక్సిడైజర్. అంటే ఏంటంటే కరోజన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అరైజ్ అవ్వకుండా చేస్తుంది. అంటే ఏంటి, అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాసెస్ అనేవి అట్ ద సేమ్ టైం ఎయిర్ అనేది ఈ మెటల్ పై నుండి ఆక్సైడ్ తోటి రియాక్ట్ అవ్వకుండా డీఆక్సిడైజర్గా అల్యూమినియం అనేది యాక్ట్ అవుతుందమ్మా. అండ్ ఇది జనరల్గా 0.95 to 1.30% వరకు లిమిట్లో యాడ్ చేస్తాం. అండ్ ఇది అల్యూమినియం నైట్రైట్స్ డ్యూరింగ్ నైట్ రైడింగ్ ప్రాసెస్ జరిగినప్పుడు అల్యూమినియం నైట్రైట్స్ని ప్రిపేర్ చేస్తుందమ్మా. ఎఫెక్ట్ ఆఫ్ అల్లాయింగ్ ఎలిమెంట్స్ ఆన్ స్టీల్. సో స్టీల్ మీద అల్లాయింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే ఏమేమి ఎఫెక్ట్ ఉంటాయి. సో ఎలిమెంట్స్ విచ్ టెన్ టు ఫామ్ కార్బైడ్స్. సో కార్బైడ్స్ తోటి ఫామ్ చేసుకున్నప్పుడు క్రోమియం, టంగ్స్టన్, టైటానియం, వెనడియం, మాలిబ్డినం అండ్ మ్యాంగనీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ గ్రాఫిటైజ్ కార్బన్స్కి వచ్చేసరికి యాడెడ్ టు అపోజ్ ది ఫార్మేషన్ ఆఫ్ కార్బైడ్స్. సో కార్బైడ్స్ ఫామ్ అవ్వకుండా అండ్ దే స్టెబిలైజ్ ది కార్బన్ టు అక్కర్ ఇన్ ఇట్స్ ఫ్రీ ఫామ్ యాజ్ గ్రాఫైట్. సో సిలికాను, కోబాల్ట్, అల్యూమినియం నికెల్ ఎలిమెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ ఆస్టినైట్ స్టెబిలైజర్కి వచ్చేసరికి అంటే ఏంటంటే మన క్రిస్టల్ స్ట్రక్చర్ ఆస్టినైట్ ఫామ్ అయినప్పుడు ఆస్టినైట్ అనేది తొందరగా డిఫామ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ డిఫార్మేషన్ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవడం కోసం స్టెబిలైజర్స్ అనేవి యూస్ అవ్వాలమ్మా. దీస్ ఎలిమెంట్స్ అరైజ్ ద పెరిటిక్టిక్ పాయింట్ అమ్మ. సో పెరిటిక్టిక్ రియాక్షన్స్లో ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఇంక్రీజ్ ది ఆస్టినైటిక్ రైజ్. సో ఇది ఆస్టినైటిక్ రేంజ్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ స్టెబిలైజ్ ది ఆస్టినైట్. సో ఆస్టినైట్ని స్టెబిలైజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి మ్యాంగనీస్, నిగిల్, కోబాల్ట్ అండ్ కాపర్ అమ్మ. అండ్ నెక్స్ట్ వన్ బోరాన్కి వచ్చేసరికి హార్డెనబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది వితౌట్ లాస్ ఆఫ్ మెషనబిలిటీ అండ్ ఫార్మబిలిటీ అమ్మ. అంటే మెటీరియల్ అనేది బెండ్ అవ్వడం కానీ లేకపోతే మనకి ఏ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ఆ షేప్లో కన్వర్ట్ చేయడం కానీ రెడ్యూస్ అవ్వకుండా హార్డెనబిలిటీని ఇంప్రూవ్ చేస్తుందమ్మా. అండ్ కాల్షియం. సో కాల్షియంకి వచ్చేసరికి డీఆక్సిడైజెస్ స్టీల్స్. సో స్టీల్స్లో ఏదైతే ఆక్సిడేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, కరోజన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని డీఆక్సిడైజ్ చేస్తుంది అండ్ టఫ్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఇంప్రూవ్ ఫార్మబిలిటీ అండ్ మెషనబిలిటీ. ఫార్మబిలిటీ అంటే మనకి ఏ షేప్లోకి కావాలంటే ఆ షేప్లోకి ఫామ్ చేసుకోవచ్చు. అండ్ మెషనబిలిటీ అంటే మనకి ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకునేటట్టుగా ఆ ప్రాపర్టీని ఇంప్రూవ్ చేసుకుంటుందమ్మా. నెక్స్ట్ కార్బన్. సో కార్బన్కి వచ్చేసరికి ఇది హార్డెనబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్ అండ్ వేర్ రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇది డక్టిలిటీ, వెల్డబిలిటీ అండ్ టఫ్నెస్ని రెడ్యూస్ చేస్తుందమ్మా. అండ్ సీరియంకి వచ్చేసరికి కంట్రోల్స్ ది షేప్ ఆఫ్ ఇంక్లూజన్స్ అండ్ ఇంప్రూవ్స్ టఫ్నెస్ ఇన్ హై స్ట్రెంగ్త్ లో అల్లాయ్ స్టీల్స్ అమ్మ. సో సమ్ ఆఫ్ ది డిఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని కంట్రోల్ చేస్తుంది అండ్ ఇంప్రూవ్స్ టఫ్నెస్ అమ్మ. సో టఫ్నెస్ని హై స్ట్రెంగ్త్ లో అల్లాయ్ స్టీల్స్కి ఇంప్రూవ్ చేస్తుంది అండ్ డీఆక్సిడైజెస్ స్టీల్స్ కరోజన్ ప్రాబ్లమ్స్ని అగైన్ రెక్టిఫై చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ కాపర్ అమ్మ. సో ఈ కాపర్కి వచ్చేసరికి ఇంప్రూవ్స్ రెసిస్టెన్స్ టు అట్మాస్ఫియరిక్ కరోజన్ అమ్మ. సో అట్మాస్ఫియర్లో ఉన్న కరోజన్ ఏదైతే ఉందో ఆ మాయిశ్చర్ కంటెంట్ ఉందో అది స్టీల్ తోటి ఎఫెక్ట్ అవ్వకుండా రెసిస్ట్ చేస్తుంది అండ్ టు లెసర్ ఎక్స్టెంట్ ఇంక్రీజ్ స్ట్రెంగ్త్ విత్ లిటిల్ లాస్ ఇన్ డక్టిలిటీ. సో ఈ కాపర్ యాడ్ చేయడం వల్ల డక్టిలిటీ అనేది లిటిల్ బిట్ రెడ్యూస్ అవుతుంది బట్ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందమ్మా.
చేస్తుందమ్మా. అండ్ ఇట్ అడ్వైజర్లీ ఎఫెక్ట్ ది హార్డ్ వర్కింగ్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఏదన్నా మనం మెటల్ని హీట్ చేసిన తర్వాత కూడా ఆ హార్డ్నెస్ అనేది రెడ్యూస్ అవ్వకుండా అది గుడ్ కండిషన్లో ఉండేటట్టుగా చూసుకుంటుంది. అండ్ సర్ఫేస్ క్వాలిటీ కూడా కన్సిడర్ చేసుకుంటుందమ్మా. అండ్ లెడ్కి వచ్చేసరికి ఇంప్రూవ్ మెషనబిలిటీ. సో మెషనబిలిటీ ప్రాబ్లమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ కాజెస్ లిక్విడ్ మెటల్ ఎంబ్రిటిల్మెంట్. సో లిక్విడ్ మెటల్ ఎంబ్రిటిల్మెంట్ ప్రాసెస్ జరగడం కోసం లెడ్ అనేది యూజ్ అవుతుందమ్మా. నెక్స్ట్ మెగ్నీషియంకి వచ్చేసరికి హ్యాస్ ది సేమ్ ఎఫెక్ట్ యాజ్ సీరియం. సో సీరియంకి ఏదైతే ఎఫెక్ట్ ఉందో కరోజన్ ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేయడం, ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తుందమ్మా. నెక్స్ట్ క్రోమియంకి వచ్చేసరికి ఇది టఫ్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది, హార్డనబిలిటీని అండ్ వేర్ అండ్ కరోజన్ రెసిస్టెంట్ ప్రాబ్లమ్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ హై టెంపరేచర్ స్ట్రెంగ్త్ అండ్ increases the depth of hardness penetration resulting from heat treatment by promoting carburization అమ్మ. సో జనరల్గా హార్డ్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం కార్బరైజేషన్ అనేది ఒక మెథడ్ అమ్మ. సో ఈ మెథడ్లో క్రోమియం అనేది ఆ స్టీల్కి యాడ్ చేయడం వల్ల త్రూ అవుట్ ది ఎలిమెంట్, అంటే సెంటర్ నుంచి బయట దాకా అంతా కూడా హార్డ్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఈ క్రోమియం అనేది యూజ్ అవుతుందమ్మా. నెక్స్ట్ కోబాల్ట్కి వచ్చేసరికి ఇది స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ హార్డ్నెస్ అండ్ ఎలివేటెడ్ టెంపరేచర్ దగ్గర హార్డ్నెస్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందమ్మా. నెక్స్ట్ మ్యాంగనీస్కి వచ్చేసరికి హార్డనబిలిటీని, స్ట్రెంగ్త్ని అండ్ అబ్రెషన్ రెసిస్టెన్స్ని అండ్ మెషనబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఆక్సిడైజెస్ ది మోల్టన్ స్టీల్. సో స్టీల్ మోల్టన్ స్టేట్లో ఉన్నప్పుడు, అంటే లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు టాప్ లేయర్లో కరోజన్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వకుండా డీఆక్సిడైజ్ చేస్తుంది. అండ్ రెడ్యూస్ షార్ట్నెస్ అండ్ డిక్రీజ్ వెల్డబిలిటీ ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేస్తుందమ్మా. నెక్స్ట్ మాలిబ్డినంకి వచ్చేసరికి ఇంప్రూవ్స్ హార్డనబిలిటీ. సో హార్డనబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, వేర్ రెసిస్టెన్స్ అండ్ టఫ్నెస్ అండ్ ఎలివేటెడ్ టెంపరేచర్లో స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ క్రీప్ రెసిస్టెన్స్ అండ్ హార్డ్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుందమ్మా. సో ఇది టెంపర్ ఎంబ్రిటిల్మెంట్ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుంటుంది, అది రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ నికెల్కి వచ్చేసరికి స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, టఫ్నెస్ని అండ్ కరోజన్ రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ హార్డనబిలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ నోబియంకి వచ్చేసరికి నియోబియం ఆర్ కొలంబియంకి వచ్చేసరికి ఫిట్నెస్ ఆఫ్ ది గ్రెయిన్ సైజ్ అండ్ ఇంప్రూవ్స్ స్ట్రెంగ్త్ అమ్మ. సో ఇది గ్రెయిన్ సైజ్ని ఫిట్గా ఉండడం కోసం అండ్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయడం కోసం, ఇంపాక్ట్ టఫ్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. అండ్ ట్రాన్సిషన్ టెంపరేచర్ని రెడ్యూస్ చేయడం కోసం, అండ్ దీనివల్ల హార్డనబిలిటీ కూడా సమ్వాట్ రెడ్యూస్ అవుతుందమ్మా. అండ్ నెక్స్ట్ ఫాస్ఫరస్కి వచ్చేసరికి ఇది స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, హార్డనబిలిటీని, కరోజన్ రెసిస్టెన్స్ని అండ్ మెషనబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ సెవరల్లీ రెడ్యూస్ డక్టిలిటీ అండ్ టఫ్నెస్ అమ్మ. సో సమ్వాట్ డక్టిలిటీ అండ్ టఫ్నెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ సెలీనియంకి వచ్చేసరికి మెషనబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ సిలికాన్కి వచ్చేసరికి స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, హార్డ్నెస్ అండ్ కరోజన్ రెసిస్టెన్స్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇట్ డిక్రీజెస్ మ్యాగ్నెటిక్ హిస్టరిసిస్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది హిస్టరిసిస్ లాసెస్ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ మెషనబిలిటీ అండ్ కోల్డ్ ఫార్మబిలిటీని ఇంప్రూవ్ చేస్తుందమ్మా. అండ్ సల్ఫర్కి వచ్చేసరికి ఇంప్రూవ్స్ మెషనబిలిటీ వెన్ కంబైన్డ్ విత్ మ్యాంగనీస్ అమ్మ. సో మ్యాంగనీస్ తోటి సల్ఫర్ కానీ కంబైన్ చేస్తే అది మెషనబిలిటీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది, ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ అనేది రెడ్యూస్ అవుతుందమ్మా. అంటే ఏంటంటే బాడీ మీద సడన్గా, అంటే ఆ స్టీల్ మీద సడన్గా లోడ్ అప్లై చేసిన బాడీ అనేది తొందరగా రియాక్ట్ అవ్వకుండా ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ రెడ్యూస్ అవుతుంది. అండ్ డక్టిలిటీ అండ్ ఇంపేర్స్ సర్ఫేస్ క్వాలిటీ అమ్మ. సో సర్ఫేస్ క్వాలిటీ ఆల్సో రెడ్యూస్ అవుతుంది, వెల్డబిలిటీ రెడ్యూస్ అవుతుంది. అండ్ డిక్రీజెస్ హై టెంపరేచర్స్ దగ్గర స్ట్రెంగ్త్ అనేది తక్కువగా ఉంటుందమ్మా. టాంటలం వచ్చేసరికి హ్యాస్ ఎఫెక్ట్స్ సిమిలర్ టు దోస్ ఆఫ్ నియోబియంకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఆ ఎఫెక్ట్స్ అనేవి టాంటలంలో కూడా ఉంటాయి. అండ్ టెల్లూరియంకి వచ్చేసరికి మెషనబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, ఫార్మబిలిటీని అండ్ టఫ్నెస్ని ఇంప్రూవ్ చేస్తుందమ్మా. అండ్ టైటానియంకి వచ్చేసరికి హార్డనబిలిటీ అండ్ డీఆక్సిడైజెస్ ది స్టీల్. అండ్ టంగ్స్టన్కి వచ్చేసరికి కోబాల్ట్కి ఏదైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో సేమ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ వెనడియంకి వచ్చేసరికి స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, టఫ్నెస్ని అండ్ అంప్రెసివ్ రెసిస్టెన్స్ని అండ్ హార్డ్నెస్ని ఎట్ ఎలివేటెడ్ టెంపరేచర్ దగ్గర దాకా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ గ్రెయిన్ గ్రోత్ డ్యూరింగ్ హీట్ ట్రీట్మెంట్ దగ్గర ఇంక్రీజ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ వెనడియం అనేది యూజ్ అవుతుందమ్మా. అండ్ జర్కోనియంకి వచ్చేసరికి హ్యాస్ సేమ్ ఎఫెక్ట్ యాజ్ సీరియం. సో
సీరియం ఏదైతే ఎఫెక్ట్ ఉంటుందో సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో కాబట్టి దీస్ ఆర్ ది ఎలిమెంట్స్ ఫర్ యూజింగ్ ఇన్ అల్లాయ్ స్టీల్స్ టు ఇంప్రూవ్ సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ అమ్మ. సో ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మనం ఇవి యూజ్ చేస్తున్నాం. ప్రీవియస్గా మనం ఎంత పర్సంటేజ్ వరకు యూజ్ చేయాలో చూసాము. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్, వాట్ ఈస్ ది ఇంపాక్ట్ బై యాడింగ్ ఆఫ్ దిస్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ని యాడ్ చేయడం వల్ల ఏం ఇంపాక్ట్ ఉంటుందో చూసాము. సో if you have any doubt during this topic, you may ask in next class.